గెనుసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఇలా మన దగ్గర ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ తీయటి దుంపలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. ఒక ఆహారం శరీర బరువును తగ్గించడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కణాలతో పోరాటంలోనూ ఉపయోగపడితే ఖచ్చితంగా చక్కటి ఆహారమే. అందుకే చిలకడ దుంపలను బెస్ట్ రూట్ వెజిటబుల్గా చెబుతారు. దీని ద్వారా శరీరానికి ఎన్నో ఖనిజాలు, విటమిన్లు అందుతాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సి, ఈ, B6, పొటాషియం, పీచు ఎక్కువగా లభిస్తాయి. పాపాయిలకు పరిచయం చేసే మొదటి ఆహారంలో దీన్ని ఖచ్చితంగా ఉంచాల్సిందే. పిల్లలకు సీజనల్గా వచ్చే దగ్గు, జలుబులు లాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. రోజు ఒక దుంప తినిపించడంలో బుజ్జాయిల శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ దుంపలోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చిలకడ దుంప కండరాల కదలికలకి, ఎముకల బలానికి సహాయపడుతుంది. దుంపల జోలికే వెళ్ళరు మధుమేహులు. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి ఈ తీపిగడ్డను హాయిగా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తూ పీచును అందిస్తుంది. కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్యాన్సర్ని తిప్పికొట్టే యాంటీఆక్సిడెంట్లు దీంట్లో ఎక్కువే. ఊదా రంగులోని దుంపలు ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది దీర్ఘకాలిక వ్యాధులను అరికడుతుంది. స్వీట్ పొటాటోలోని విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు రకరకాల కంటి సమస్యల్ని దూరం చేస్తుంది. చిలకడ దుంపను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటు నియంత్రిస్తూ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గర్భిణులకు ఇది చక్కటి పోషకాహారం. గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు చిలకడ దుంపల్ని స్నాక్స్గా తీసుకోవచ్చు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ బీజ్తో ఉండే ఇది చాలాసేపటి వరకు పొట్ట నిండుగా ఉండే అనుభూతిని ఇస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ నీరసం రాకుండా చేస్తుంది. మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కావాల్సిన విటమిన్ B6 ఈ దుంపలో అధికంగా ఉంటుంది. ఇంకా ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది అవసరమే. జుట్టుకు, చర్మానికి చిలకడ దుంప ఎంతో మంచిది. దీంట్లో అత్యధికంగా ఉండే విటమిన్ C చర్మం నిగారింపును పెంచుతుంది. కొలాజన్ ఉత్పత్తికి, మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ ఏ జుట్టుకు దృఢత్వాన్ని ఇస్తూ చుండ్రు సమస్యల్ని పోగొడుతుంది. ఇలా మన శరీరంలోని ప్రతి అవయవం బాగోగుల్లో పాలు పంచుకుంటూ ఆరోగ్యకరమైన స్నాక్గా పిలిపించుకుంటోంది ఈ తియ్యటి దుంప. ఇదివరకు ఈ దుంపను కాల్చి లేదంటే ఉడకబెట్టి ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు స్వీట్లు, కేకులు, ఐస్ క్రీములను ఉపయోగించేస్తున్నారు. నచ్చినప్పుడల్లా తినేలా ఎండబెట్టినవి దొరుకుతున్నాయి. ఇష్టమైన రుచుల్లో కరకరలాడే స్నాక్స్ కూడా వచ్చాయి. ఇంకా ఈ దుంపతో పొడులు, నూడిల్స్, జామ్స్ని తయారు చేస్తున్నారు. అన్ని విధాల ఆరోగ్యానికి ఎంత మంచిదని చెప్పినా కూడా అప్పుడప్పుడైనా దీన్ని ఆహారంలో భాగం చేసుకోకపోతే ఎలా మరి?